నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ యొక్క ప్రాతకాల దినమంతా కూడా ఈ సమయమును ఈ దినమును మాకు అనుగ్రహించినావు. మరి ప్రభువా, విశ్వాసముతో నమ్మకముతో ఈ వాక్య ధ్యానములోనికి మేము వెళుచు ఉండగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మరి ఎంతో ఆసక్తితో అమూల్యమైన నీ మాటలు, ఆశీర్వాదకరమైన నీ మాటలు ప్రభువా బిడ్డలు వినాలని, వాటిని హృదయాల్లో భద్రపరచుకోవాలని, వాక్య ప్రకారం జీవించాలని ఆశతో వారు వచ్చి ఉంటూ ఉండగా ప్రభువా నీవే బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ఆశకు తగిన రీతిగా బిడ్డలతో మాట్లాడి ఆశీర్వాదకరమైన మాటలు ఆ బిడ్డలకు అందించమని నిన్ను మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి, ఆమేన్. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన సంఘమంతటికి ఈ ప్రాతకాలపు శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ, మరి చదవబడిన లేఖన భాగమును బట్టి ఈ దినం మన యొక్క ధ్యానాంశము విశ్వాస సహితమైన ప్రార్థనా శక్తి అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు లేక ప్రతి సమయంలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రార్థన ఎన్నో విధాలుగా చూడండి, దేవుడు ఎట్లా అడగాలి అని అంటున్నాడు అంటే ఏ మాత్రం సందేహం లేదు. నేనేమైతే దేవుడిని అడుగుతున్నానో, ఏ ప్రార్థన అయితే దేవుడిని చేస్తున్నానో అది నేను పొందుకుంటున్నాను. దేవుడు నాకు అందించబోతా ఉన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అని సందేహం లేకుండా విశ్వాసముతో దాన్ని మనము అడగాలి. సందేహపడితే ఎటువంటిదంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోయిను. తరంగమేమో చాలా పైకి ఎగిరిపడుతుంది, కానీ ఎంతసేపు ఆ పైన ఉంటుంది అంటే కొన్ని క్షణాలు మాత్రమే, మళ్ళీ దిగిపడి. విశ్వాసం లేకుండా మన ప్రార్థనలో మనము దేవుడు అడిగితే మన జీవితం కూడా అలాంటిగానే ఉంటుంది. విశ్వాసంతో మనం అడిగితే ప్రతిదీ కూడా మనం పొందుకోగలుగుతామని దేవుని వాక్యము మనకు నేర్పిస్తాం. పాల్ ఉన్నటువంటి ఒక ఆయన ఒక చిన్న మందిరాన్ని ప్రారంభించారు. ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ పిలిచి తన ఇంటిలోనే ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టి ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రతి ఆదివారం కూడా ఉంటుంది. అందరూ రండి అని పిలిచినారు. మొదటి రోజు వారందరూ వచ్చినప్పుడు వారితో ఒక మాట చెప్పినారు, మన ప్రార్థనకు ఇంకా కొన్ని అవసరతలు ఉన్నాయి. ప్రార్థన చేయాలంటే చేయడానికి ఒక టేబుల్ కావాలి, ఒక కుర్చీ కావాలి,
ఇంకా ఇతరమైన వస్తువులు కావాలి. అలాగే చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి నాకు సైకిల్ కావాలా. నేను వీటన్నిటినీ దేవుడిని అడిగినాను, దేవుడు నాకు ఇస్తానన్నాడు అని వారితో మొదటి దినం చెప్పినాడు. కొన్ని రోజులు ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళు కొనుక్కోవడం మొదలుపెట్టారు. మా సేవకుడు దేవుడిని కుర్చీ అడిగినాడంట, కుర్చీ రాలేదు. టేబుల్ అడిగితే టేబుల్ రాలేదు. సైకిల్ అడిగితే సైకిల్ రాలేదు. ఎప్పుడు వస్తాయో దేవుడేమో ఇస్తానని చెప్పినాడని మా సేవకుడు అనుకున్నాడు అని ఆయనను కొనుక్కుంటా ఉన్నారు. ఈ మాటలు ఆయన దగ్గర కూడా పోయినాయి, దైవజనుడి దగ్గర కూడా పోయినాయి. మరి ఎలాగూ అని చెప్పి ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దినం ఆరాధన జరిగే సమయంలోనే ఒక పెద్ద వేడ వచ్చి ఆయన దగ్గర ఆగి, అయ్యా పలానా ఆయన ఉంటే ఎవరంటే అందరూ ఆయన వైపు చూపిస్తే ఆయన దగ్గరికి వచ్చి ఒక పేపర్లో సంతకం పెట్టించుకున్నారు. అయిన తర్వాత కొన్ని వస్తువులు అక్కడ తెచ్చినారు. ఏ వస్తువులు అంటే ఏం కోరుకున్నాడో, ప్రార్థన అవసరతకు ఏం కావాలని ఆయన కోరుకున్నాడో అవే ఆయన ఎలా కోరుకున్నాడో తెలుసా? ఇది ఇంటి మాట కాదు, యథార్థంగా జరిగినటువంటి ఆయన సాక్ష్యాన్ని పుస్తకము రూపంలో రాస్తున్నాడు. ఊరికే నాకు టేబుల్ కావాలో కుర్చీ కావాలని కోరుకోలేదు. ఆయన ఎలా కోరుకున్నట్టే పలాని కంపెనీ టేబులే నాకు కావాలి, పలాని కంపెనీ కుర్చీనే నాకు కావాలి, పలాని కంపెనీ సైకిలే నాకు కావాలి. ఇదిగో ఒకవేళ ఆ దినాల్లో చేపలు పడుతూ ఉంటే పలాని అయిపో చేపలే నాకు కావాలి. అది ఏ కోరుకు అక్కడ పంపిన వాళ్ళు ఎవరా అని తనకిచ్చిన కాగితంలో చూస్తే ఎక్కడ కూడా ఫ్రమ్ అడ్రస్ లేదు, పంపిన వ్యక్తి పేరు లేదు, ఆయన పేరు లేదు, ఊరు లేదు. కానీ చేరాల్సినటువంటి అడ్రస్ మాత్రం ఈ పాలైన అడ్రస్ కరెక్ట్ గా ఉంది. ఏం కోరుకున్నాడో వస్తువులన్నీ వస్తా. ప్రభునందు ప్రేమైన దేవుడి బిడ్డలారా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలో అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. అటువంటి ప్రార్థనను మనము చేయగలిగే వారముగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము చదవండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అల్ప విశ్వాసముతో మనము ఇవి అసాధ్యము అని అనుకుంటున్నాం, ఈ కార్యము జరగదు అని అనుకుంటున్నాం, మన జీవితంలో దీన్ని పొందుకోలేము అని అనుకుంటున్నాం. కానీ ఆవగింజంత విశ్వాసం, ఆవాలు ఎంత ఉంటాయో మనకు తెలుసు, ఎంత పెద్దయో మనకు తెలుసు కదా. అంత చిన్న విశ్వాసం ఉన్నా కూడా ఆ చిన్న విశ్వాసము మన జీవితములో ఎంత గొప్ప కార్యాన్ని చేస్తుంది అని అంటే, కొండ ఒక కొండే, ఆ కొండను చూసి ఇక్కడ నుండి పొమ్మంటే అది పోతుంది. ఆ కొండ పోయి సముద్రంలో పడంటే పడుతుంది. అది విశ్వాసం యొక్క శక్తి, విశ్వాసం యొక్క బలము. విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది అని మనము గ్రహించగలగాలి.
విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. హృదయాన్ని కదిలిస్తుంది. కనాను స్త్రీ విశ్వాసాన్ని చూస్తా ఉన్నా. అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుంది అంటే నేను ఒకసారి పలకనే లేదు యేసు ప్రభు. మళ్ళా అడిగితే నేను మీకోసం కాదు వచ్చింది అని అన్నా. మళ్ళీ మూడోసారి అడిగితే మీరు కుక్కలు అని అన్నాడు. అయినా మళ్ళీ నాలుగోసారి అడిగితే నీవు కోరినట్టే అవునుగాక. దేవుని హృదయాన్ని మన విశ్వాసం ఎట్లా కదిలిస్తుందో చూడండి. ఇది చెయ్యను, ఇది కాదు, నీవు అడిగేటటువంటిది అసాధ్యమైనది అని దేవుడు అన్నా విశ్వాసంతో మనం అడిగితే దేవుని హృదయాన్నే అది కదిలిస్తుంది. సమస్య పెద్దదిగా వచ్చేమో, నీ సమస్య పెద్దదైతే మన విశ్వాసం ఇంకా పెద్దదిగా ఉండాలి. నీ సమస్య కంటే నీ విశ్వాసము పెద్దదిగా ఉంటే దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని ఆయన సాధ్యము చేస్తూ ఉన్నాడు. అందుకే మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ సమస్యకు మించినటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. ఆ సమస్యకు మించిన విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. విశ్వాస ప్రార్థనలో శక్తి ఉంది అని దేవుని వాక్యమే చెప్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. మన దేవుడు గద్దించే దేవుడు కాదు. నా దగ్గరికి రావద్దు పోనండు కాదు, నీవు అడగాల్సిందని చెప్పే దేవుడు కాదు. నేను నీకు ఇవ్వను, నేను చేయను అనేటటువంటి దేవుడు కాదు. చేయను అని అన్నాడు అంటే నీ విశ్వాసానికి పరీక్ష అంతే. నీకు చేయకుండా ఉండకూడదని కాదు. కనాను స్త్రీకి నీకోసం కాదు అన్నాడు, ఆమె విశ్వాసానికి పరీక్ష పెట్టినాడు. పరీక్షలో నెగ్గింది, ఆమెకు చేస్తా. ఎవరో అన్యుడైనటువంటి నయమాను ఎలీషా ప్రవక్త మాట వింటే ఆయన కుష్ఠరోగం ఎంత బాగైందో మనకు తెలుసు. ఆయన ఎవరిని గద్దించే దేవుడు కాదు, అందరికి ధారాళంగా దయచేవాడు, ధారాళముగా ఇస్తాడు. కనుక విశ్వాస ప్రార్థనలో శక్తి ఉంది. మొదటిది విశ్వాస ప్రార్థన దేవుడి హృదయాన్ని కదిలించేదైతే, రెండవది ఆ ప్రార్థన శక్తి కలిగినటువంటిది. ఆ ప్రార్థన ద్వారా మరి రోగాలు మనల్ని విడిచి వెళుతాయి, స్వస్థత పొందుకుంటాం, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి విశ్వాస ప్రార్థన ద్వారా. జబ్బులు ఒకటి నయం కావడం మాత్రమే కాదు, అనారోగ్యాల నుండి విడుదల పొందడమే కాదు, కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. మరి ఆత్మీయ బలహీనతలు కూడా తొలగిపోతా ఉన్నాయి. ఆత్మీయ బలహీనతలు కూడా తొలగిపోతా ఉన్నాయి. మరి అనేకులు అనుకోవచ్చు, మా జబ్బులు ఎందుకు పోవడం లేదు అని. మీ విశ్వాసం ఎలాంటిది అని అంటే, ఇక్కడ క్రైస్తవులు ఎలాగున్నారు అని అంటే, ఈడనేమో గుడిలోకి వచ్చి బాబు ప్రార్థన చేయంటారు, బయటికి పోతానే ఆడికి పో బాగవుతుంది అంట. రెండు మనమే చెప్పేది, రెండు మనమే చేస్తే. పలానా ఆయన దగ్గరికి పో, డాక్టర్ దగ్గరికి వెళ్ళమని వెళ్ళొద్దు అని సలహా ఇయ్యకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళ. డాక్టర్ కాకుండా అంతకు మించి మనం చేస్తాం కదా, ఏవేవో చేస్తాం. అప్పుడు
దేవుడు స్వస్థపరుస్తాడనే విశ్వాసం మనకి ఎక్కడుంది? దేవుడు బాగు చేస్తాడనే విశ్వాసం ఎక్కడుంది? ఎప్పుడైతే పక్కవారి ఆ మాటలు వినడం నువ్వు మొదలు పెడతావో నీ విశ్వాసం పోయింది. విశ్వాసం పోయింది. నువ్వు ఎంతగా అడిగితే ప్రయోజనమేమి? నువ్వు ఆ వైపు పోవడానికి అడుగులు వేయాల్సిన అక్కర్లేదు. అడిగిపోతే నిజమే బాగా అవుతుందేమో, ఆయన ఇది కడితే బాగా అవుతుందేమో. అప్పుడు మన విశ్వాసాన్ని దేవుని మీద తీసేసి పక్క వారి మీద పెడతా. ఎవరో అన్యుడు నయమాను మరి ఎలీషా ప్రవక్త మాట వింటే ఎంత అద్భుతకరమైన స్వస్థత కలిగింది. అన్యురాలు కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేసుకోవడానికి ఆమెను తీసుకొని రాలేదు. ఆమె ఒక్కతే వచ్చింది. కానీ ఆమె కుమార్తె ఆమె దేవుణ్ణి అడగడం ద్వారా స్వస్థత పొందుకుంటావు. దేవుణ్ణి అడగడం ద్వారా స్వస్థత పొందుకుంటావు. శతాధిపతి కూడా తన కుమారుణ్ణి ఎట్లా బ్రతికించుకున్నాడో మనకు తెలుసు. వాక్యం మనందరికీ తెలుసు. కానీ మన విశ్వాస ప్రార్థనలో శక్తి ఉంది అని మనము గ్రహించలేక విశ్వాసముతో మనము రోగాలు స్వస్థత పొందుకోలేకపోతా ఉన్నాం. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోలేకపోతా ఉన్నాం. ఆత్మీయమైన ఆ యొక్క బలహీనతలు తొలగించుకోలేకపోతా ఉన్నాం. కానీ దేవుడు మాత్రం మనం అడిగితే ఆయన అందరికీ ధారాళంగా దయచేసేవాడు. విశ్వాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం చూడగలుగుతాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుడి బిడలారా, దేవుడు ఆలస్యం చేయవచ్చేమో గాని నిరాకరించడు. నీ కష్టాన్ని తీసేయడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చేమో. నీ జబ్బును నయం చేయడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చేమో. నీ సమస్యలు పరిష్కారం చేయడానికి దేవుడు కొద్ది సమయం తీసుకోవచ్చేమో. కానీ ఆ సమస్యలు పరిష్కారం చెయ్యను అని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. నిరాకరించడు. నీ రోగాన్ని నిరాకరించడు, నీ సమస్యను నిరాకరించడు, నీ ఇతరమైన కష్టాలను నిరాకరించడు. కొన్నిసార్లు నయమానులాగా వెంటనే చేయొచ్చు, హిజ్కియాకు చేసినట్లు వెంటనే చేయొచ్చు. కొన్నిసార్లు కొన్ని దినాలు ఆలస్యం చేయొచ్చు. యోబులాగా కొన్ని దినాలు ఆలస్యం చేయొచ్చు. కానీ పరిష్కారము మాత్రం దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. కనుక విశ్వాస ప్రార్థనలో శక్తి ఉంది అని మనము గ్రహించి విశ్వాసముతో అడగవలసిన వారముగా ఉన్నాం. ఒకసారి ఒక ఆయన దేవుడి మీద చాలా విశ్వాసం కలిగినటువంటి ఆయన, వాళ్ళ కొడుకు 10వ తరగతి చదువుతా ఉన్నాడు. అయ్యా మీ కొడుకు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నాడా, పాస్ అవుతాడా అని అంటే దేవుడు పాస్ చేస్తాడు. ఆ మాట ఆయన చెప్పినాడు. 100 మంది అడిగినా, 1000 మంది అడిగినా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అడిగినా దేవుడు మా కొడుకును పాస్ చేస్తాడు అని. రిజల్ట్ వచ్చినాయి. అందులో ఆ పిల్లోడు ఫెయిల్ అయినాడు. మార్కులు వచ్చినాయి, ఆ పిల్లోడు ఫెయిల్ అయినాడు. కానీ అప్పుడు కూడా ఆయన అడిగితే దేవుడు మా కొడుకును పాస్ చేస్తాడు, దేవుడు మా కుమారుని పాస్ చేస్తాడంట. అందరు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ పిల్లోడు ఫెయిల్ అయినాడని వచ్చినా కూడా ఇంకా దేవుడు పాస్ చేస్తాడంటాడు. ఇంకెట్లా చేస్తాడు? రిజల్ట్ వచ్చినాయి, రాకముందు చెప్పొచ్చేమో. రిజల్ట్ వచ్చినాయి, పేపర్లో ఆయన పేర్లు, మార్క్ లిస్టులు వచ్చినాయి. ఏమన్నా పేపర్లో పేరు పడలేదేమో, నెంబర్ పడలేదు అనుకుంటే అందులో ఫెయిల్ అయినట్లే వచ్చింది. కానీ ఇంకా పాస్ చేస్తాడని ఎట్లా నమ్ముతా ఉన్నాడు అని అందరు ఎగతాళి చేస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు. ఈయనేమో అదే మాట చెప్తా ఉన్నాడు.
కొన్ని రోజులైనాక గవర్నమెంట్ ఒక జీవోను పాస్ చేసి 10వ తరగతిలో ఒక్క సబ్జెక్ట్లో 1 మార్కులో ఫెయిల్ అయినటువంటి వాళ్ళను పాస్ చేస్తూ ఉన్నాము అని. అందులో ఈ పిల్లోడు ఉన్నాడు. ఫెయిల్ అయినాడు కానీ ఒక్కటే సబ్జెక్టు 1 మార్కు తక్కువ వచ్చింది. గవర్నమెంట్ ఆ జీవో పాస్ చేయడం ద్వారా ఏమైనాడు? పాస్ అయినాడు. ఏమైంది? తండ్రి విశ్వాసము ఏమైంది? నెరవేర్చబడింది, నెరవేరింది. మన విశ్వాసం ఎంతవరకు అంటే, అయ్యో నేను నమ్ముకొని ఉన్నానే, మరి పేపర్లో రాలేదే, ఇంటర్నెట్లో రాలేదే, మరి మార్కు లిస్టులో కూడా ఫెయిల్ అయినట్లు వచ్చిందే, దేవుణ్ణి ఆడ నమ్ముకోవాలి కాదు. విశ్వాసము చివరి వరకు ఉండాలి. చివరి వరకు ఉంటే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసిన పరిష్కారం మాత్రము తప్పకుండా చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ విశ్వాస సహితమైన ప్రార్థనలో మనం ఎగ్జాంపుల్ గా ఏలియాను చూస్తా ఉన్నాం. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. వర్షింపకుడునట్లు ఆసక్తితో ప్రార్థన చేస్తే భూమి మీద వర్షం పడలేదు 3.5 సంవత్సరాలు. మళ్ళా ఆయనే దేవా ఈ వర్షాన్ని కురిపించని ప్రార్థన చేస్తే వర్షం పడతా ఉంది. కనుక అలాంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ హృదయములో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉందా? ఏలియా లాంటి ఆ విశ్వాసమైనటువంటి సహితమైన ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన నీ పరిస్థితి ఎండిపోయిన నేలలాగా ఉంటే, ఏలియా దినాల్లో వర్షం పడద్దని ప్రార్థన చేస్తే వర్షం పడకపోతే నేలంతా ఎండిపోయింది. ఈ రోజుల్లో మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితం, మన సమస్యలు ఎండిపోయిన నేలలాగా ఉంటే దేవుడు విశ్వాసము ద్వారా, విశ్వాస ప్రార్థన ద్వారా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఎండిపోయిన నేల మీద సమృద్ధి అయిన వర్షముతో ఆ నేలను తడుపుతూ ఉన్నాడు. కనుక నీ సమస్యలు నిన్ను ఎండిపోయేటట్లు చేసి ఉండవచ్చు. నీ బాధలు, కష్టాలు నిన్ను ఎండిపోయేటట్లు చేసి ఉండవచ్చు. నీ విశ్వాస ప్రార్థన వర్షాన్ని కురిపించేదిగా ఉండబోతుంది అని నీవు నమ్మగలిగే స్థితిలోనికి వెళుతున్నావా? ఆ రీతి అయినటువంటి జీవితంలోనికి వెళ్ళబోతున్నావా? యోబు అంటాడు, ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తా, దేవా నా రోగం వల్ల, నా జబ్బు వల్ల నా చర్మము నా ఎముకకు అంటుకొని ఉన్నది అని. అంటే ఆయన శరీరం అంతగా ఎండిపోయింది. మనం అంటాం కదా స్కెల్టన్ లాగా, అంటే అస్థి పంజరము లాగా. అస్థి పంజరానికి చూస్తే ఎముకలు మాత్రమే ఉంటాయి, లోపల మాంసం ఉండదు, చర్మం ఉండదు. నా శరీరం అట్లయిపోయింది నా సమస్యలతో అని. కానీ అలాంటి ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి యోబు జీవితాన్ని మళ్ళీ ఎంత ఫలభరితంగా చేసినాడో మనమందరము ఎరిగినటువంటి వారము. మనమందరం ఎరిగినటువంటి వారు. కనుక ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, నీ జబ్బులో లేకపోతే, నీ అప్పులో లేక, నీ కుటుంబంలో సమస్యలో లేక ఇంకొక రకమైనటువంటి బాధలో నిన్ను ఎండిపోయేటటువంటి రీతిగా చేసినా కూడా నీ విశ్వాస ప్రార్థన మీ జీవితంలోనికి వర్షాన్ని తెచ్చి ఆ సమస్యలన్నిటిలో నుండి పరిష్కారాన్ని అందించేదిగా ఉండగలుగుతుంది. గనక అటువంటి విశ్వాస ప్రార్థన మనము చేయగలిగే వారముగా ఉండాలి. చివరిదిగా చూస్తే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము చదవండి.
విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా మనం ఉండలేం. కనుక విశ్వాసము ద్వారానే దేవుణ్ణి మనం ఇష్టపడగలిగినటువంటి వారముగా ఉంటాం. నీ విశ్వాసము దేవుడికి ఇష్టకరమైన బిడ్డగా నేను మార్చబోతావు. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. దేవుడికి ఇష్టకరంగా మనల్ని మారుస్తూ ఉంది. మన సమస్యలను పరిష్కారం చేస్తూ ఉంది. మనలో శక్తిని బలాన్ని పెంచేదిగా ఉంది. ఎండిపోయిన జీవితంలో మనముంటే వర్షాన్ని ఫలించేటటువంటి స్థితిని అనుగ్రహించినటువంటి రీతిగా మన విశ్వాస ప్రార్థన దేవుడు మన ద్వారా జరిగించబోతా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, విశ్వాస సహితమైన ప్రార్థనా శక్తిని మనము కలిగి ఉందాం. ఆ ప్రార్థనా శక్తి ద్వారా దేవుని హృదయాన్ని మనము కదిలించగలిగినటువంటి బిడలుగా, నీ సమస్యను దేవుడు తీర్చగలిగినటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయగలిగినటువంటి బిడలముగా మనం ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. పాలెంచవు చేసి మరి సంఘము కూడా, అయ్యా మా దైవజనుని ప్రార్థన ఎంత గొప్పగా విన్నాడో దేవుడు అని వాళ్ళు సాక్ష్యం చెప్పగలుగుతూ, మొదటిగా 3-4 ప్రారంభించగిన ఆ సంఘము తర్వాత ప్రపంచములో అతి పెద్ద సంఘముగా, అని ఈ మధ్య కాలమే ఒక 2-3 సంవత్సరాల క్రితము చనిపోయినాడు. 3-4 ప్రారంభించబడిన ఆయన చర్చి ఆఖరికి ప్రపంచంలో పెద్ద చర్చిగా 10 లక్షల పైబడినటువంటి సంఘం ఉన్నారు. అంత పెద్ద చర్చిగా అది అవతరించింది. కారణం ఏంటంటే ఆయన విశ్వాస సహితమైన ఆయన ప్రార్థనా జీవితమే. కనుక అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ దేవుని హృదయాన్ని మనమందరము కూడా కదిలిద్దాం. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, అవి రోగాలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆత్మీయమైనటువంటి బలహీనతలు కావచ్చు, అన్ని కూడా తొలగించుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని దేవుని ద్వారా పొందుకునే బిడలుగా, దేవుడు ఆలస్యం చేసినా సరే నిరాకరించే దేవుడు కాదు, ఆయన కార్యాలు చేసినటువంటి దేవుడు అని, ఎండిపోయిన మన స్థితిలో వర్షాన్ని దేవుడు అందించబోతా ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించుకొని విశ్వాసముతో ముందుకు వెళ్దాం. ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుందాం. ఆశీర్వాదాలు పొందుకునే బిడలుగా, కుటుంబాలుగా మీరు ఉండాలని, అలాంటి ధన్యత దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. మొదట సుకుమారి, తర్వాత ఒక్క నిమిషం కూర్చోండి. ఒక సాక్ష్యం విన్న తర్వాత మొదట సుకుమారి గారు, తర్వాత కాంతమ్మ గారు ప్రార్థన చేస్తారు.
దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, కృపగల దేవ, దయగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవ, సర్వకృపానిధివైన తండ్రి, సర్వాంతర్యములను ఎరిగిన దేవ, సర్వ సృష్టికి సృష్టికర్తవైన దేవ, నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తుతులు దేవా. దేవా, మొట్టమొదటిగా నీకు స్తుతులు, కృతజ్ఞతలు సమర్పించుకునే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి దేవా. అవును నా దేవా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అంటూ గానస్తుతి గానములతో కెరూబులు సెరూబుల మధ్య దేవా, దీవారాత్రములు తండ్రి, దేవదూతల చేత దేవా స్తుతింపబడుచున్న మా తండ్రి, మహాదేవదూతలై ఉన్న కానీ ఎంతో వినయముతో విధేయతతో గౌరవంతో దేవా తన రెండేసి కాళ్ళను రెండేసి రెక్కలను తన తలను ముసుగుతో రెక్కలతో కప్పుకొని నిన్ను స్తుతించుచున్నాయి దేవా. మనుషులమైన మేము నీ చేతి పని వారమైనను దేవా నిన్ను స్తుతించుటకు వెనుకబడి ఉన్నామేమో తండ్రి. దేవా, మా హృదయములను ప్రేరేపించండి తండ్రి. దేవా, నిన్ను స్తుతించుటకు ప్రతి ఒక్క బిడ్డను ముందుకు నడిపించండి తండ్రి. అవునా యేసయ్య, నీకు స్తోత్రములు, నీకు స్తుతులు దేవా. దేవా, గడిచిన సంవత్సరములు దేవా, గడిచిన మాసములు, గడిచిన దినములన్నీయు దేవా, దేవా ఈ దినము వరకు మమ్మలను నీ అపారమైన రెక్కల కింద కాచి కాపాడుచూ వచ్చినందుకు దేవా నీకు స్తోత్రములు, స్తుతులు తండ్రి. అవునా దేవా, మా ఊహలు కాదు దేవా, మా తలంపులు కాదు తండ్రి. మా యందు నీ చిత్తం ఏ విధంగా ఉన్నదో అలాగూ జరిగించమని అడుగుచున్నాం మా తండ్రి. అవునా దేవా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ పాద సన్నిధికి వచ్చి దేవా నిన్ను అడుగుటకు కూడా ఎంతోమంది బిడ్డలు భయపడుచు వెనుకబడి ఉన్నారు నా దేవా. దేవా, మిమ్మును ఏది అడిగినా ధారాళముగా మాకు దయచేయునని వాక్యము ద్వారా సెలవిచ్చిన దేవా, అలాంటి హృదయములను మాకు దయచేయండి తండ్రి. మిమ్మును అడిగే విధానాన్ని మాకు నేర్పించమని అడుగుచున్నాం మా దేవా. నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తుతులు దేవా. ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదములు పొందుకొనవచ్చునని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తుతులు దేవా. బైబిల్లో ఎంతోమంది బిడ్డలు దేవా విశ్వాసం ద్వారా ఎన్నో ఆశీర్వాదములు పొందుకొని ఉన్నారు దేవా. అవునా దేవా, నయమానైతే తండ్రి కుష్టు వ్యాధితో బాధపడుచుండగా చిన్న బిడ్డ మాట విని ఎలీసా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా తన కుష్టు వ్యాధిని దేవుడు స్వస్థపరిచిన తండ్రి. అవునా దేవా, ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరము వర్షం ఇవ్వలేదు దేవా. మరలా ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను దేవా. అవునా తండ్రి, శతాధిపతి ప్రార్థన ద్వారా తన కుమారుని స్వస్థపరచుకునేను. అవునా తండ్రి, కనాను స్త్రీ అయితే దేవా ప్రార్థన ద్వారా తన కుమార్తెను గోరుచున్నది దేవా. అవునా తండ్రి, మరణమును కూడా రుచి చూడకుండా హానోకు ఏలియా పరమునకు ఎత్తబడి ఉన్నారు దేవా. అవునా యేసయ్య, ఇలా ఎన్నో ఆశీర్వాదములు పొందుకున్న బిడ్డలు బైబిల్ ద్వారా మాకు చూపించబడి ఉన్నారు మా తండ్రి. అవునా తండ్రి, యేసయ్య నీకు స్తోత్రములు, స్తుతులు దేవా. ఏబు తన శరీరం అంతా కృషించిపోయినను మరలా ఫలభరితమైన శరీరమును పొంది ఉన్నాడు మా దేవా. అవునా యేసయ్య,
విశ్వాసం అనే ప్రార్థన ద్వారా ఇన్ని ఆశీర్వాదములు పొందుకొని ఉన్నారు మా తండ్రి. మేమైతే దేవా నిన్ను ప్రార్థించుటకు భయపడుచు వెనుకబడి ఉన్నారు దేవా. అలాంటి బిడ్డలలో భయము తీసివేయండి దేవా. అవును నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ నీ పాద సన్నిధిలో నిన్ను ప్రార్థించే బిడ్డగా తీర్చిదిద్దామని అడుగుచున్నాం మా తండ్రి. అలనాడు శిష్యులు ప్రార్థన రాదని అడిగినప్పుడు దేవా చిన్ని ప్రార్థనను వారికి నేర్పించి ఉన్నావు కదా దేవా. అలాంటి ప్రార్థనను ప్రతి ఒక్క బిడ్డకు నేర్పించమని అడుగుచున్నాం మా తండ్రి. నీకు స్తోత్రములు స్తుతులు దేవా. దేవా అలాగే మా సంఘమును గురించి నీకు విజ్ఞాపన చేయుచున్నాం మా తండ్రి. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి దేవా. అవునా దేవా, ఎంతోమంది బిడ్డలు ఇంకా నీ మందిరం నాకు రాలేక వెనుకబడి ఉన్నారు దేవా. అవునా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను నీ మందిరం నాకు నడిపించమని అడుగుచున్నాం మా తండ్రి. సంఘంలో ఎలాంటి సమస్యలు లేకుండా దేవా ఈ సంఘం చుట్టూ నీ కంచె వేసి కాపాడమని అడుగుచున్నాం మా తండ్రి. సంఘం అంతయు ఐక్యతగా కలిసి జీవించే కృపనివ్వమని అడుగుచున్నాం మా తండ్రి. అవును మా దేవా, నీకు స్తోత్రములు నీకు స్తుతులు దేవా. ఈ సంఘం కోసమే మీరు ఏర్పరచుకున్న నీ నీ బిడ్డ సంపత్ బాబు గురించి ప్రార్థించుచున్నాం మా తండ్రి. చీకటి కాల సమయంలో దేవా, ఈ ఉపవాస దినములలో దేవా ఈ సంఘం కోసం ఎంతో ప్రయాసపడి చీకటి సమయంలో ఇక్కడికి వచ్చి వాక్యమును ప్రకటించుచున్నాడు దేవా. అవును నా తండ్రి, ఎంతోమంది దేవా ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక ఇంకా వెనుకబడి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నీ మందిరమునకు నడిపించి దేవా ఆయన చెప్పే వాక్యాన్ని విని మారు మనసు కలిగి జీవించే కృపనివ్వమని అడుగుచున్నాం మా తండ్రి. అవునా దేవా, నీకు స్తోత్రములు దేవా. యేసుక్రీస్తు వాక్యము విత్తినప్పుడు దేవా కొన్ని విత్తనములు ముళ్ళ పొదలలో గజ్జ పొదలలో రాతి నేలన పడినాయి తండ్రి. కానీ మంచి నేలన పడిన విత్తనములు ఫలించి వృద్ధి చెందునని సెలవిచ్చిన దేవా. ఆయన చెప్పే ప్రతి వాక్యం అనే విత్తనమును దేవా మేము విని విడిచిపెట్టకుండా మా హృదయములలో దేవా ఫలించే విత్తనాలుగా తీర్చిదిద్దమని అడుగుచున్నాం మా తండ్రి. నీకు స్తోత్రములు నీకు స్తుతులు దేవా. నిన్నటి సమయంలో జరిగిన శిలువ యాత్రలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు దేవా. కలువరి శిలువలో దేవా మా కోసము బలి అయిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. దేవా ఏ విధముగానైనా నీ రుణమును మేము తీర్చలేము దేవా. అవునా యేసయ్య, నీకు స్తోత్రములు దేవా. శిలువలో విమోచన క్షమాపణ ప్రేమ ఆశీర్వాదములు కలవని దేవా నిన్నటి దినమున సెలవిచ్చి ఉన్నాడు తండ్రి. దేవా అలాంటి గుణములు ఒక్కటైనా మాలో నెరవేర్చుకునే బిడ్డలుగా తీర్చిదిద్దామని అడుగుచున్నాం మా తండ్రి. నీకు స్తోత్రములు స్తుతులు దేవా. అవునా దేవా, నేను చేసిన ప్రార్థనలు ఏవైనా తప్పులుంటే క్షమించండి దేవా. దేవా సంఘంలో తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి దేవా. వారు ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి జ్ఞానమును ఇవ్వమని అడుగుచున్నాం మా తండ్రి. జ్ఞానము కొదువుగా ఉన్నదని సొలొమోను రాజు ప్రార్థించినప్పుడు అవునా తండ్రి రాజ్యాన్ని పరిపాలించే రాజుగా తీర్చిదిద్దిన గొప్ప దేవుడవు కదు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానమును ఇవ్వండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. సంఘంలో ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుచున్నారు దేవా. ఏ బిడ్డకైతే ఏ అనారోగ్యం ఉన్నది అది మాకైతే తెలియదు కదా తండ్రి. అవునా తండ్రి, అనారోగ్యములను తీసివేయండి దేవా. నీకు స్తోత్రములు నీకు స్తుతులు దేవా. దేవా ఈ చీకటి కాల సమయంలో దేవా ఈ ఉపవాస దినములు నాకు సహవాసం అని సెలవిచ్చిన దేవా. ప్రతి ఒక్క బిడ్డ దేవా విశ్వాసముతో నీతో సహవాసం కలిగి జీవించి కృపని ఇవ్వమని అడుగుచున్నాం మా తండ్రి. అవునా యేసయ్య, నేను చేసిన ప్రార్థన అంతయు నీ కవెలలో దాచి ఉంచమని దేవా. నేను చేసిన ప్రార్థనలు ఏవైనా తప్పులుంటే క్షమించండి. కొరతలు ఏవైనా ఉంటే రాజేతువని అతి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నానా తండ్రి. ఆమేన్.
స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా ఆసీనుడా గొప్ప దేవ కృపగల తండ్రి దయగల దేవ సర్వోన్నతుడానికి స్తోత్రములు స్తోత్రములనైనా పరిశుద్ధుడా 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 యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రములనైనా ఆత్మదేవ సత్యదేవానికి స్తోత్రములనైనా పరిశుద్ధుడా 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 నా తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత తండ్రి ప్రభువా ఇదిగా నా తండ్రి కాల సమయమున ప్రభు నీ బిడ్డలందరూనైనా సంఘములో తండ్రి చిన్న మందముగా కూడి నిన్ను స్తుతించే భాగ్యమును నా తండ్రి నేను ఆరాధించే కృపను మాకు దయచేసినందుకై నీకు స్తోత్రములు స్తోత్రములనైనా ఇంతవరకునైనా బాబు ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రార్థన విశ్వాసమైనది నమ్మకమైనది ప్రార్థన ద్వారానైనా మేము పొందుకునే కృపను నా తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాను యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములనైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా కొరకు రక్తమును కార్చిన దేవా ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రములనైనా నీకే వందనములు తండ్రి యేసయ్యా నీకే స్తుతినైనా నీకే మహిమ తండ్రి యేసయ్యా స్తుతుల మీద ఆసీనుడమైన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా పరిశుద్ధాత్మ తండ్రి శ్రేక దేవా ఇదిగో నా తండ్రి మా సంఘం అంతటిని బట్టి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను ప్రభువ సంఘంలో ప్రతి బిడ్డనునైనా ఆశీర్వదించి దీవించండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములనైనా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగానైనా సంఘ గురువు గారినైనా సంపత్ బాబు గారిని ఆశీర్వదించి దీవించైనా వారు చేస్తున్న సేవలో నా తండ్రి ప్రభువ రాకపోక ప్రయాణం అంతటిలోనైనా మీరే తోడు నీడగా ఉండి ఆశీర్వదించి దీవించయ్యా తండ్రి నీకు స్తోత్రములైనా సేవను ఆశీర్వదించి అంచెలంచెలుగా దీవించమని అడుగుతున్నాను ప్రభువ తండ్రి నూతన మందిరాన్ని ఆశీర్వదించి దీవించయ్యా త్వరగానైనా తండ్రి కట్టుకునినైనా నీ కృప ద్వారా నా తండ్రి మేమందరం కూడినైనా నేను స్తుతించి భాగ్యంలో దయచి అయ్యా ఆ సంఘంలో తండ్రి ప్రభు మీరే వచ్చి నివాసముండి అయ్యా మా కష్టాలు బాధలు ఎరుకలు ఇబ్బందులు సమస్యలన్నీ తీర్చుటకు నా తండ్రి ఘనత మహిమ నీతో పొందుకోవాలని అడుగుతున్నాను ప్రభువానికి స్తోత్రములనైనా కృపగల తండ్రి దయగల దేవా తండ్రి చిన్న పిల్లలనైనా తండ్రి చీకటిలోనే నా తండ్రి ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యము నా బిడ్డలకు దయచేసినందుకై నీకు స్తోత్రములనైనా చిన్న పిల్లలను బట్టి నా తండ్రి ఇది అడుగుతున్నాను తండ్రి బిడ్డలనైనా చిన్నప్పుడు నడిచిన త్రోవ పెద్దయినానైనా వాటి నుంచి తొలగిపోకుండా ఆ బిడ్డలనైనా తండ్రి మీరే నడిపించమని అడుగుతున్నానయ్యా మన బిడ్డల బట్టినైనా అడుగుతున్నాను ప్రభువా తండ్రి వృద్ధాపలు ఉన్న వారినినైనా నా తండ్రి ఇది రాళ్ళను బట్టి నేను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా నీకు స్తోత్రము స్తోత్రములనైనా పరిశుద్ధ ఆత్మదేవాశ్రేక తండ్రి నీకు స్తోత్రములు తండ్రి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి ఆమేన్. కృపగల నాయన దయగల తండ్రి ఈ ప్రాతకాలంన నీ మందిరంలో మేము చేరి నిన్ను ప్రార్థించగలిగేటటువంటి ధన్యత నీవు మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా